హలో అండి. అందరికీ నమస్కారం. ఇవాళైతే మీ అందరితో పాటు ఒక మంచి పల్లెటూరి మినీ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఊరండి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అండి, అమ్మ వాళ్ళ ఊరికొచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది అని చెప్పేసి. ఈరోజైతే మార్నింగ్ 8:30 అవుతుందండి. అయితే నేను అమ్మ వాళ్ళ గేదెల షెడ్ దగ్గరికైతే వెళ్ళాను. ఇదైతే పక్కింటి వాళ్ళ హౌస్ అండి. అంటే గేదెలు షెడ్ ఉంది అని చెప్పాను కదా. ఇంకా ఈ రోజైతే నేను మీ అందరితో పాటు నా మనసులో మాట పంచుకోవాలి అనుకుంటున్నానండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా నాన్న ఈ గేదెలను నమ్ముకొని మమ్మల్ని పెంచి పెద్ద చేశారండి. మేము మొత్తం 4 పిల్లలం. ఆ రోజుల్లో నలుగురిని పోషించి చదివించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. కానీ మా నాన్న పట్టుదలతో ఆ పాలు అమ్మిన డబ్బుతోనే నన్ను పీజీ వరకు చదివించారండి. మా నాన్న పడిన కష్టం అంతా ఇంత కాదండి. తెల్లవారుజామునే లేచి గేదెల దగ్గర పని చేస్తూ ఎండనక వాననక కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ నాకు ఒకటే బాధగా ఉందండి. మా నాన్న ఇంత గొప్పగా చదివించినా ఈ రోజు వరకు నేను మా నాన్నకి ఏమీ చేయలేకపోతున్నాను. మా నాన్న ఇంకా అదే విధంగా కష్టపడుతుంటే చూసి నా మనసు విలవిలలాడిపోతుందండి. ఇంకొక చేదు నిజం ఏంటంటే, మన దగ్గర డబ్బు లేనప్పుడు ఈ లోకం మనల్ని చాలా తక్కువ చేసి చూస్తుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, బంధువులు కానీ బయట వాళ్ళు కానీ డబ్బు లేదని చాలా అంటే చాలా చీప్గా చూస్తారు. చూసేవారు కూడా మమ్మల్ని. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ వేసేదండి. ఎందుకంటే వాళ్ళకి మా నాన్న పడ్డ కష్టం కనిపించలేదు. కేవలం మా పేదరికం మాత్రమే కనిపించింది. ఈరోజు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నా బంధువుల ముందు నేను తక్కువగా కనిపించవచ్చు, కానీ మా నాన్న నమ్ముకున్న ఈ గేదెలే నన్ను పీజీ వరకు తీసుకెళ్ళాయండి. మా నాన్న కష్టాన్ని ఎప్పటికీ వృధా పోనివ్వను. ఇదే అండి ఈరోజు మినీ బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.